దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడతాడు. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మార్చి చదువుతాం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను ఆశ్చర్యపడుదును. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకనంత గర్వంగా మాటలాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయుడి. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోదురు, ఆకలి కొనువారు ఆకలి తీరా తిందురు. వడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు. దుర్మార్గులు అంధకారమందు మాటు మరుగుదురు, బలము చేత ఎవడను జయమునందడు. ఈ సందర్భము మనము 2 సార్లు మనము ధ్యానం చేసుకున్నాం. ఇది మీకు కొంత చెప్పి కొంత వదిలేశాను, పూర్తిగా చెప్పలేదు. 2వ అధ్యాయం ఈ సందర్భం ఏంటంటే, హన్నా అనే ఒక స్త్రీ ఉంది, తనకి పిల్లలు లేరు. తనకి ఎవరు లేరు? పిల్లలు లేరు. అప్పుడు తన మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది. దేవుని సన్నిధి ఏం చేసింది? దేవుడు హన్నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. హన్నా ప్రార్థన దేవుడు ఆలకించి అతనికి ఆమెకు ఒక మంచి కుమారుని అనుగ్రహించాడు. ఆమెకు మంచి కుమారుని ఇంకా ఏం చేస్తుంది? ప్రార్థించడమే కాదు, ఆయన సన్నిధిలో నొప్పుకుంటుంది. అయ్యా, నీవు నాకు కుమారుని ఇచ్చావనుకో, నేను నీకే ఇచ్చేస్తాను. ఎంతో నమ్మకంగా ఏదైతే మొక్కుకుందో అలాగే ఆ కుమారుని తీసుకొచ్చి 3వ సంవత్సరం 4వ సంవత్సరం ఏం చేసింది? దేవుని యొక్క మందిరంలో విడిచిపెట్టేసింది. ఆ బాలుడే సమూయేలు. ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతి, ప్రవక్తగా 40 సంవత్సరాలు తన ప్రజలకి న్యాయాధిపతిగా తాను పొందిన ఉపకారం చేత తన జీవితంలో దేవుడు తన ప్రార్థన ఆలకించి తన జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
ఈ మాటలు పలుకుతుంది. అన్న దేవుడు తన జీవితంలో చేసిన ఉపకారాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు తన ప్రార్థన ఆలకించి తనకు కుమారుని అనుగ్రహించినందుకు ఆ గొప్ప మేలు, తన మీద ఉన్న నిందంతా తీసివేసాడు దేవుడు. అంతవరకు నింద, ఆ దినాల్లో బిడ్డలు పుట్టకపోవటం అనేది చాలా అవమానకరము. ఆ నింద దేవుడు తన మీద నుంచి ఏం చేశాడు? ఆయన కొట్టివేశాడు. కాబట్టి తన హృదయం ఎంతో సంతోషంతో నిండిపోయి ఈ మాటలు పలుకుతుంది. ఏమంటది? నా హృదయము యెహోవా యందు సంతోషిస్తుంది. ఏమని పలుకుతుంది? తన హృదయం ఏం చేస్తుందట? దేవుని యందు, యెహోవా యందు సంతోషిస్తుందట. అలాగే దేవుడు కూడాను మనపై ఉన్న నిందను, పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని ఏం చేశాడు? ఆయన కుమారుడైన క్రీస్తు రక్తం చేత కొట్టివేశాడు. ఆ నింద మన మీద నుంచి తీసివేశాడు దేవుడు. ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయం? దేవుడు మన పైన భారము, మన పైన అవమానకరము, మన పైన దోషం అంతటిని ఆయన కుమారుడైన క్రీస్తు రక్తాన్ని మన కొరకు ఖైదన కల్పించి దాన్ని ఏం చేశాడైనా? కొట్టివేశాడు, విమోచించేశాడు, రక్షించాడు మనల్ని. మన పైన నింద, అవమానము, ఆ భయంకరమైన శిక్ష, పాపం ద్వారా కలిగే మరణ శిక్ష అంతటిని క్రీస్తు ప్రభువు ద్వారా దానిని ఏం చేశాడైనా? తొలగించాడు. ఎప్పుడైనా ఆ సత్యాన్ని బట్టి ఆ నింద తొలగిపోయినందుకు నీ హృదయము ఆ సంతోషముతో నిండుకొని మాటలు ఎప్పుడైనా మన జీవితంలో పరిగమా? నెమరు వేసుకుందాం. ఇక్కడ తన మీద ఉన్న నింద అంతా తొలగిపోయినందుకు ఏం చేస్తుంది? దేవుణ్ణి స్తుతిస్తుంది. ఎలా స్తుతిస్తుంది? యెహోవా యందు నా హృదయము యెహోవా యందు ఏం చేస్తుందట? సంతోషిస్తుంది కదా. మన పైన నిందంతా తొలగిపోయింది, మన పైన పాప భారం అంతా తొలగిపోయింది, మన పైన శిక్ష అంతా కొట్టివేశాడు ఆయన. అందును బట్టి మన జీవితాంతకాలం ఎలా ఉండాలి? మనం ఎంతో సంతోషంగా మన హృదయంలో పరలోకపు సంతోషాన్ని మనం కలిగి ఉండాలి. అన్న ఏ రీతిగా ఈ మాటలు పలుకుతుందో మనము కూడాను ఏం చేయాలి? ఆ మాటలు పలికే వారంగా ఉండాలి. ఏమని పలుకుతుంది? గుడ్ బాయ్. కూర్చో. ఆ హన్న హృదయపూర్తిగా దేవుని సన్నిధిలో పలుకుతుంది. ఏమని పలుకుతుంది? నా హృదయము యెహోవా యందు సంతోషిస్తుంది. ఎప్పుడో మాటలు పలుకుతుంది ఆవిడ? తనపై ఉన్న నిందంతా తొలగిపోయింది. అలాగే మనం కూడా ఇందులో ఆత్మీయమైన అర్థం ఏంటంటే, మన మీద ఉన్న పాపం, శాపం, మరణాన్ని ప్రభు ఏం చేశాడు? పట్టివేశాడు. ఇంకా మరణానికి ఎటువంటి అధికారం లేదు. కాబట్టి మన హృదయం నిరంతరం ఏం చేయాలి? సంతోషించాలి. అన్న ఏ రీతిగా పలుకుతుందో మనం కూడా ఆ రీతిగా పలికే వారంగా ఉండాలి. రెండోదంటది, యెహోవా యందు నాకు మహాబలము కలిగేను. ఎప్పుడైతే తన నింద, అవమానం పోయిందో తనకి ఏం కలిగింది? యెహోవా యందు నాకు మహాబలము కలిగేను. మనం కూడా ఎప్పుడు నిరంతరము మనం ఎలా ఉండాలి? ఈ లోకంలో కలిగే ప్రతి పరిస్థితిని బట్టి మనం కృంగిపోకూడదు. కానీ ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో మనకు కలిగిన మహాభాగ్యాన్ని బట్టి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో కలిగిన విమోచన బట్టి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో మనం పొందబోయే శ్వాసను బట్టి మనము ఎప్పుడు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. మనము ఎప్పుడు ఎలా ఉండాలి? బలము కలిగి ఉండాలి. ఏమంటుంది ఇక్కడ? యెహోవా యందు నాకు మహాబలము. యెహోవా యందు మనకి ఏం కలుగుతుంది? ఈ లోకంలో మనకి బలం ఎవరు? ఈ లోకంలో మనకి బలాన్నిచ్చేది, శక్తినిచ్చేది, ధైర్యపరిచేది, నడిపించేది ఎవరు? మన ప్రభువే కదా. ఈ మాటలు మన జీవితంలో
మనం కూడా పలికే వారంగా ఉండాలి. చూడండి కొన్ని రెఫరెన్స్ చూద్దాం. కీర్తనలు 9:2 అంటున్నాడు, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి ఏం చేస్తాను, సంతోషించి హర్షిస్తానంటున్నాడు భక్తుడు. ఆయన కూడా తన జీవితంలో పొందిన ఉపకారాల వేళ్ళు గొర్రెలు కాల్చుకునేవాడు. ఆయన ఏం చేసేవాడు, గొర్రెలు కాల్చుకునేవాడు. అటువంటి దావీదును దేవుడు ఆయన 12 గోత్రాలకి రాజుగా చేశాడు. ఎంత మేలు, ఎంత ఉపకారం. అందరూ బట్టి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, నేను నిన్ను గూర్చి సంతోషిస్తాను, హర్షిస్తాను. మొదటి నుంచి కూడా చదువుదాం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరిస్తాను. మహోన్నతుడా నేను నిన్ను కూర్చి సంతోషించి హర్షిస్తాను. నీ నామాన్ని నేను ఏం చేస్తాను, కీర్తిస్తాను. మనం కూడా మన జీవితంలో అటువంటి భావం, అటువంటి సంతోషం, అటువంటి ధైర్యం, అటువంటి బలము మనము కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి, ప్రగతిస్తూ ఉంటాయి. కానీ ఆయన కుమారుని యేసుక్రీస్తును పొందిన ఉపకారాలను బట్టి మనం ఏం చేసుకోవాలి? ఈ లోకంలో ఇది అశాశ్వతం. ఈ లోకంలో కలిగేవి దేనిని బట్టి మనం సంతోషించాలి? పరలోకపు ఆనందం. మనం రేపు పొద్దున పొందబోయే ఆ గొప్ప ఆ సంతోషం, పరలోకపు ఆనందం, క్రీస్తుతో పాటు మనం నివసిస్తాం. దానిని బట్టి మనం ఏం చేయాలి? నిరంతరము సంతోషిస్తాం. చూడండి 32, అదే కీర్తనలు 32:11 అంటున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించండి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ఎవరు సంతోషిస్తారట? నీతిమంతులు. అందరూ సంతోషించలేరు. ఈ లోకంలో ఎంతో మంది ఉంటారు, ఎన్నో రకాలైన మనుషులు ఉంటారు. కానీ యెహోవాను బట్టి సంతోషించేవారు నీతిమంతులై ఉంటారు. ఎవరైతే నీతిమంతులో వారు దేవుని బట్టి ఏం చేస్తారు? యెహోవాను బట్టి వారు సంతోషించి ఏం చేస్తారట? ఉల్లసిస్తారు. ఉల్లసిస్తూ అంటే అది ఆత్మ సంబంధమైన సంతోషం. మీకు అర్థం అవుతుందా? ఆయన కుమారుని యేసుక్రీస్తుని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులు ఏం చేస్తారు? యెహోవాను బట్టి సంతోషిస్తారు, ఉల్లసిస్తారు. యథార్థ హృదయులు ఏం చేస్తారు? మీరందరూ ఆనందగానము చేయండి. చూడండి 33:1 అంటున్నాడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి. స్తుతి చేయుట యథార్థవంతులకు ఏంటట? శోభస్కరము. అది చాలా ఘనత. మనము దేవుని స్తుతించడం అనేది మన జీవితానికి ఏంటది? అది గొప్ప యోగ్యత, అది గొప్ప ఘనతైనది. దాని విలువ అన్యులకి తెలియదు. దేవుని ఎరగనటువంటి వారికి దాని యొక్క విలువను తెలియదు, గ్రహించలేదు. మనం నీతిమంతులుగా చేయబడ్డాం క్రీస్తులో. ఆయన రక్తం చేత పవిత్రపరచబడ్డాం. ఆ సత్యాన్ని మన హృదయంలో విశ్వసింపజేసి తండ్రి అయిన దేవునితో మనకి సమాధానపరిచాడు దేవుడు. మనల్ని ఏం చేశాడు? క్రీస్తులో నీతిమంతులుగా చేశాడు. మనం నీతిమంతులం కాబట్టి యెహోవాను బట్టి ఏం చేయాలి? మనము సంతోష గానము చేయాలి, ఉల్లసించాలి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయండి. స్థితి చేయుట యథార్థవంతులకు ఏంటట? శోభస్కరము అంటున్నాడు. అలాగే అంటున్నాడు 2వ వచనంలో గతం. 1వ వచనం అయిపోయింది, 2వ వచనం అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు. ఏదైతే హన్నా గ్రహించిందో దేవుణ్ణి, దానిని తన నోటితో ఏం చేస్తుంది? పలుకుతుంది. తనపై ఉన్న నింద తొలగిపోయినందుకు
తన హృదయం ఎలా ఉందట? సంతోషగానం చేస్తుందని చెప్తుంది. యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను, నేను బలం పొందుతున్నాను అని పలుకుతుంది. రెండవ వచనం అంటుంది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును. దేవుడు తను వ్యక్తపరుచుకుంటున్నాడు యెషయా ద్వారా, యోహాను ద్వారా. ఏంటి? వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఆయన నిరంతరము ఎటువంటి దేవుడట? ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎటువంటి దేవుడు? ఆయన పరిశుద్ధుడు. పరలోకంలో ప్రభుని వారు దర్శన రీతిగా చూస్తున్నారు. ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఘనత, ఆయన ఏ రీతిగా కొనియాడబడుతున్నాడో పరలోకంలో ఈ భక్తులు చూచి ఈ లోకానికి వ్యక్తపరిచారు. మన దేవుడు ఎటువంటి దేవుడు? ఆయన పరిశుద్ధుడు. అన్న అప్పుడే చెప్పింది ఎటువంటి అట? చదవండి, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప. దేవుడు అది కదా నిర్మాకాండము 20లో తన ప్రజలకి చెప్తున్నాడు ఆయన, నేను తప్ప. ఎంత స్పష్టంగా దేవుడు తన ప్రజల ద్వారా లోకాన్ని బయలుపరుచుకున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, లేడు. నీ దేవుడినైనా యెహోవాను నేనే. ఎంత స్పష్టంగా దేవుడు తన ప్రజలకి వ్యక్తపరుచుకున్నాడు. తన ప్రజలకు వ్యక్తపరుచుకున్నాడు ఏంటి అర్థం? తన ప్రజల ద్వారా ఈ భూలోకంలో ఉన్న మనుషులందరికీ దేవుడు ఏం చేస్తున్నాడు? తాను వ్యక్తపరుచుకుంటున్నాడు. నీ దేవుడినైనా యెహోవాను నేనే. నువ్వు దేనికి సాగిలపడకూడదు, నువ్వు దేనిని పూజించకూడదు. ఎందుచేత? నేను రోషము గల దేవుడను. ఏమంటున్నాడు ఆయన? నేను రోషము గల దేవుడను. ఇక్కడ హన్న అంటుంది, ఏమంటుంది? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. దాని ఆంతర్యం ఏంటి? నువ్వే మాకు సహాయం చేసేవాడు, నీవు తప్ప మాకు సహాయం చేసేవాడు ఎవరు లేరు. నేను నీ సన్నిధిలో మొరపెట్టాను, నువ్వు నా నిందనంతటి ఏం చేసావు? వేసి నాకు కుమారుని ఇచ్చావు. అందుకు నీవు తప్ప, ప్రార్థన వినే దేవుడు నీవు తప్ప ఇంకొకడు నువ్వే దేవుడు. మనలో కూడా అటువంటి భావం ఉండాలి. దేవుని గురించి అటువంటి స్పష్టత, అటువంటి భావం మనలో కూడా ఉండాలి. చూడండి 3వ వచనం, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వంగా మాట్లాడకండి, గర్వపు మాటలు మీ నోట రాలేకండి అంటున్నాడు. ఈ అనంత జ్ఞాని మన ఆలోచనలకు కర్తగా ఉన్నాడు. ఈ అనంత జ్ఞాని ఎలా ఉన్నాడు? మన ఆలోచనకి ఆయన కర్త. ఆయన అనంత జ్ఞాని. మన జ్ఞానంతో ఆయన జ్ఞానాన్ని ఏం చేయలేము, పర్వాలేదు. ఈ సృష్టి యావత్తుని మనం గమనిస్తే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము, ఆయన యొక్క మహిమ ఏం చేయబడుతుంది? బయలుపరచబడుతుంది. మన జ్ఞానంతో ఒక చిన్న అణువును కూడా మనం ఏం చేయలేము, సృష్టించలేము. దేవుని యొక్క మహిమ ఆ రీతిగా బయలుపరచబడుతుంది. చూడండి కీర్తనలు 16:7 అంటున్నాడు, నాకు ఆలోచనకర్తని యెహోవాను స్తుతించెదను అంటున్నాడు ఆయన. మనకి ఆలోచన ఇచ్చేది ఎవరు ఈ లోకంలో? మన ఆలోచనకి అనంత జ్ఞాని ఎలా ఉన్నాడు? కర్తగా ఉన్నాడు, అంటే అధిపతిగా ఉన్నాడు. మన ఆలోచనలకు ఆయన ఎలా ఉంటాడు? అధిపతిగా ఉన్నాడు. రెండోది కీర్తనలు 139:1-4 వరకు ఈ అనంత జ్ఞాని మనలను పరిశోధించి ఏం చేసుకుంటాడైనా? ఆయన అన్ని తెలుసుకుంటున్నాడు. యెహోవా నీవు నన్ను పరిశోధించి ఏం చేస్తున్నావు? ఈ అనంత జ్ఞాని మనల్ని ఏం చేస్తాడంట? ఆయన మనలను పరిశోధించి ఆయన మనల గురించి సమస్తము తెలుసుకుంటున్నాడు. అందుకు అంటున్నాడు ఆయన, అయ్యా నేను కూర్చుంటుట నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు, నాకు తలపు పుట్టక కొనిపే
నీవు నా మనసును గ్రహించుచున్నావు. ఈయన అనంత జ్ఞాని. ఈ హన్న పలుకుతుంది, మన ప్రభు ఎటువంటి వాడట? అనంత జ్ఞాని. ఈ అనంత జ్ఞాని ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని పరిశోధించి మనల్ని స్పష్టంగా ఆయన ఏం చేస్తున్నాడు? తెలుసుకున్నాడు. మన ఆలోచనకి కర్తగా ఉన్నాడు. మనల్ని పరిశోధించి ఆయన ఏం చేస్తున్నాడు? తెలుసుకుంటున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియదు. భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియదు. ఇంకేమన్నాడు? నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఇంకా ఇంటికి చదువుకోండి. ఈ 139వ అధ్యాయం అంతా చదువుతా ఉంటే మనకి ఎంతో దేవుని యొక్క అనంత జ్ఞానం మనకి చక్కగా గ్రహింపవుతుంది. మన దేవుడు ఎటువంటి దేవుడు? ఆయన అనంత జ్ఞాని. ఆయన మనల్ని ఏం చేశాడు? మనల్ని పరిశోధించి ఆయన మనల్ని తెలుసుకుంటాడు. ఆయన నిరంతరం మనల్ని ఏం చేస్తాడు? ఆయన కనుదృష్టి మన చుట్టూరు ఉంటుంది. నిరంతరం ఆయన మనల్ని గమనిస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం, నన్ను ఎవరు చూడటం లేదు అనుకుంటూ ఉంటాం. మనల్ని ఎవరు చూస్తున్నారు? ఆయన పరిశోధించే దేవుడు. ఆయన నిరంతరము నిన్ను కనిపెడుతూ చూస్తా ఉన్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు, సమస్తం ఆయన ఎరిగిన దేవుడు. ఆయన చూడండి, ఇర్మియా గ్రంథము 17:10 అంటున్నాడు, ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను ఏం చేస్తాను? పరిశోధిస్తాను. ఎలా పరిశోధిస్తాడే ఆయన? ఒకటి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు. వాని క్రియల యొక్క ఫలము చొప్పున ప్రతీకారము చేయడానికి యెహోవా అను నేను ఏం చేస్తున్నాడు? పరిశోధించువాడు అంటున్నాడు. ఇంకా చూడండి, హెబ్రీయులు 4:13 అంటున్నాడు, ఆయన కనులకు ఏది మరుగు లేక తేటగా అనిపిస్తుందట. హెబ్రీ 4వ అధ్యాయము 13 అంటున్నాడు, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగు లేక తేటగా ఏం చేస్తుందట? మనం అనుకుంటాం, నన్ను ఎవరు చూడటం లేదులే, నన్ను ఎవరు గమనించడం లేదులే అని మనం అనుకుంటా ఉంటాం. మన వ్యక్తిత్వం ఎప్పుడు బయటపడుతుంది? మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన వ్యక్తిత్వము బయటపడుతుంది. 10 మందిలో ఉన్నప్పుడు మనం బాగానే ఉంటాం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేంటో నువ్వు తెలుస్తుంది. మనం అనుకుంటా ఉంటాం, నన్ను ఎవరు గమనించలేదు, నేను ఎలా ఉన్నా పర్వాలేదని మనం ఏం చేసుకుంటాం? తృప్తి పరుచుకుంటా ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటట? మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టమేది లేదు. ఈ సృష్టిలో ఆయనకి కనబడలేదంటూ ఏమీ, ఆయన సమస్తాన్ని ఏం చేస్తాడు? ఆయన గమనిస్తాడు. ఇంకోటి అంటున్నాడు, ఏమంటున్నాడు? మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తం ఎలవదట, మరుగు లేక తేటగా ఉందట. ఆయన కన్నులకు ఏది మరుగై లేదు. నువ్వు ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని యొక్క కన్నులు సమస్తము దానికి మరుగు లేక తేటగా ఏమవుతుంది? కనబడుతుంది. 4 అంటుంది ఆడ, ఏమంటది? నువ్వు అనంత జ్ఞానివి. దేవుడు ఎవరట? ఆయన అనంత జ్ఞాని. మొట్టమొదటి, నా హృదయము యెహోవా యందు సంతోషిస్తుంది.
అలాగే మనం కూడా ఆరాధించడానికి వచ్చాం. మనం కూడా అటువంటి భావం దేవుని పట్ల కలిగి ఉండాలి. మనము దేవునిలో సంతోషించే వారంగా ఉండాలి. మనం దేవుడు సంతోషించాలంటే దానికి కారణం ఏంటి? హన్నా మీద ఏ రీతిగా నింద తొలగిపోయి దేవుడు తన కుమారుని ఇచ్చాడు, అలాగే దేవుడు మనపై ఉన్న ప్రతి దోషాన్ని, ప్రతి భారాన్ని, పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని ఏం చేశాడు? ఆయన కొట్టివేశాడు, మనల్ని విమోచించాడు, ఆ నిందంతా తొలగించాడు. అందును బట్టి మన హృదయం ఎలా ఉండాలి? నిరంతరము సంతోషించేదిగా ఉండాలి. అలాగే ఆయన బట్టి మనం ఈ లోకంలో బలం కలిగి ఉండాలి. ఆయన బట్టి మనం ఎలా ఉండాలి? బలము కలిగి ఉండాలి. రెండోది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడనో నీవు తప్ప మరి ఏ దేవుడు లేడని అటువంటి గ్రహింపు కలిగి ఉంది హన్నా. అలాగే మన జీవితంలో కూడా అటువంటి స్పష్టత దేవుడి గురించి మనం కలిగి ఉండాలి. ఆయనే దేవుడు. ఎందుకంటే దేవుడు తను తాను స్పష్టంగా వ్యక్తపరుచున్నాడు. ఎవని? నీ దేవుడైన యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. నువ్వు దేనిని పూజించకూడదు, దేవుని ఎదుట నువ్వు సాగిలపడకూడదు. ఎందుకు? నేను రోషము గల దేవుడను, ఆయన తప్ప వేరొక దేవుడు. ఇటు చూడండి, అందరూ జాస్పర్ ఆడుకుంటూ ఉంటాడు. పర్వాలేదు. నేను చెప్తున్నాను, ఆయన పరిశుద్ధ దేవుడు వంటి దేవుడు నీవు తప్ప మరి ఏ దేవుడును, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియో లేదని చెప్తుంది. 3వ వచనం అంటుంది, యెహోవా అనంత జ్ఞానియగు, ఆయన క్రియలను పరీక్షించువాడు. ఈ అనంత జ్ఞాని ఏం చేస్తాడు? మన క్రియలన్నిటిని ఆయన పరీక్షిస్తా ఉంటాడు. ఇక నువ్వు అంత గర్వంగా మాట్లాడకండి, గర్వపు మాటలు మీ నోట రానివ్వండి. 4వ వచనం అంటున్నాడు, ప్రఖ్యాతి గాంచిన ప్రఖ్యాతి నదుల విలుకాండ్రు ఓడిపోదు, తొట్టిల్లిన వారు బలము సాధించుకుందరు. ఆయన విల్లు విరిచేవాడు, పల్లెమును నరుకువాడు. చూడ కీర్తన 46:9 అంటున్నాడు, ఆయన విల్లుని ఏం చేసేవాడట? విరిచేవాడు. ఆయన విల్లు విరిచేవాడు, బెల్లమును తెగ నరుకువాడు ఆయనే. అలాగే ఎఫెసీ పత్రిక చూడండి, మనం ఎవరెవరితో పోరాడాలి? ఆయన మనకి ఎలా ఉన్నాడు? విల్లు విరిచేవాడిగా ఉన్నాడు. ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయము 10 నుంచి 13 వరకు చదువుతాం. తదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై మీరు అపవాది తంత్రములను ఎదిరించకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగనగా మనం పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల యొక్క సమూహములతో మనం ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాం. అందుకంటుంది ఆయన ఏం చేసేవాడట? ఆయన విల్లును విరిచే శత్రు యొక్క బాణాలన్నిటినీ ఆర్పివేసేవాడు మన దేవుడు. శత్రు యొక్క బాణాలు, శత్రువు ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహాలు వాడు ఏం చేస్తాడు? తిరుగుతూ ఉంటాడు. నువ్వు విశ్వాసంలో బలంగా ఉన్నావు అనుకో, నేను ఏ రీతిగా పడగొడతామని వాడు ఏం చేస్తా ఉంటాడు? వాడు ఎన్నో బాణాలు వేస్తా ఉంటాడు. ఆ బాణాలన్నిటినీ ప్రభు ఏం చేస్తాడు? మన చుట్టూ ఆయన అగ్ని ప్రాకారం నుంచి ఎదుర్కొంటా ఉంటాడు. మన లోకంలో ఎవరెవరితో పోరాడాలి? అధికారులతో పోరాడాలి, అంధకార సంబంధమైన దురాత్మతో పోరాడాలి. వీటన్నిటితో మనం పోరాడాలంటే మన పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. శత్రువు అనేక బాణాలు వేస్తూ ఉంటాడు మన పైన. ఆ బాణాలన్నిటినీ ఆయన ఏం చేస్తాడు? విరిచేవాడు.
ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఏం చేస్తారట? ఓడిపోతారు. మనపై ప్రతి ప్రాణము, మనకి వ్యతిరేకంగా రూపింపబడిన ప్రతి ఆయుధం ఏమవుతుందట? ఈగిపోతుంది, విరిగిపోతుంది. అందుకే అంటది, ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు, రొట్టెలను వారు బలము ధరించుకోదురు. చూడండి 2:6 అంటున్నది, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. ఆయన ఈ లోకంలో ఏం చేస్తాడట? జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు ఎవరు? దేవుడే. నిన్ను జీవింపచేయాలన్నా, నిన్ను మరణానికి అప్పగించాలన్నా ఎవరు చేయగలది? దేవుడు అంటుంది, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు ఆయనే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. చూడండి ద్వితీయోపదేశకాండం 32:39 అంటున్నాడు, మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతుల నుండి విడిపింపగలవాడెవడు అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 32:39. చదవండి. నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడనూ లేడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. మనల్ని గాయపరిచేవాడు ఆయనే, స్వస్థపరిచేవాడు ఆయనే, జీవింపు చేసేవాడు ఆయనే, మృతులను మృత్యానికి అప్పగించేవాడు ఆయన. చేతిలో మనం ఎలా ఉన్నాం? ఆయనే మనకి సమస్తమై ఉన్నాడు. మన జీవితంలో ఏది సంభవించినానో ఎవరికి మహిమ? స్పష్టత మనకు ఉండాలి. ఏంటి నాకు ఎలా జరుగుతుంది? నేను చక్కగా ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుకుంటాను, నేను చాలా భక్తిగా ఉంటాను, నాకే ఎందుకు ఎలా జరుగుతుందని మనం ఎప్పుడు ఏం చేయకూడదు? సమస్తము జరిగించేవాడు ఎవరైనా చక్కగా కాదు. మళ్ళీ చదవండి, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే. అది ఆయన చిత్తం. మనం బ్రతికిస్తే బ్రతికిస్తాడు, లేకపోతే ఏం చేస్తాడు? మృతుకి అప్పచెప్పేస్తాడు. మృతి నొందించువాడను బ్రతికించువాడు నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడు నేనే, నా చేతిలో నుండి విడిపింపగలవాడెవడు అంటున్నాడు. సువార్త చూడండి 5:28-29. మేలు చేయవారు జీవపు పునరుత్థానమునకు, కీడు చేయవారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వస్తారని చెప్తున్నాడు ప్రభువారు. యోహాను సువార్త 5:28. మీకు అర్థమవుతుందా? ఇది ఏం చదివారో నేను చదువుతాను స్పష్టంగా. పైనుంచి చదువుతాం. మరియు ఆయన మనిషి కుమారుడు గనక తీర్పు తీర్చకు అధికారం అనుగ్రహించను. తీర్పు తీర్చడానికి ఎవరికి అధికారం వచ్చింది? మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువుకి పరిపూర్ణమైన అధికారము తీర్పు తీర్చడానికి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం ఏం చేస్తారు? పైకి వస్తారు. అప్పుడు పైకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి వెళ్ళిపోతారు. అలాగే కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మృతులైన వారందరూ ఏం చేస్తారు? ప్రతి ఒక్కరూ లేపబడతారు. లేపబడిన తర్వాత జరిగేది ఏంటి? తీర్పు కొరకు. మేలు చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? జీవ పునరుత్థానానికి వెళ్ళిపోతావు. అంటే
నిరంతరము క్రీస్తుతో పాటు జీవించడానికి నువ్వు ప్రత్యేకింపబడతావు. కీడు చేసిన వాడవైతే ఎక్కడికి వెళ్ళిపోతావు? తీర్పు పునరుద్ధానానికి బయటకు వెళ్ళిపోతాం. తీర్పు పునరుద్ధానం అంటే ఏంటి? దేవుడు తీర్పు తీర్చినాడు శత్రువుకి. వాడిని ఏం చేస్తాడు? రేపు వాడి కాళ్ళు చేతులు కట్టేసి నరకంలో, అది వాడికి తీర్పు. వాడిని నమ్ముకున్న వారందరూ వాడితో పాటు ఏమవుతారు? ఆ తీర్పు పునరుద్ధానానికి చూడండి. 7-8 వచనాలు టైం అయిపోయింది, ముగించేస్తాను. యెహోవా దారిద్ర్యమును ఆయుష్ను కలుగు చేయవాడు, కృంగ చేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకము వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆయనే సర్వాధికారి. ఆయన ఎవరైనా సర్వాధికారి. చూడండి, ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఆది కాండము అబ్రహాముతో దేవుడు తను తాను బయలుపరుచుకుంటాడు. ఏమని? 16వ వచనమా 15? ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనం వచ్చి, సర్వశక్తిగల దేవుడును 17 అబ్రహాముకి 99 ఏండ్లు వచ్చినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏం చెప్పుకున్నాడు ఆయన? ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడను. దేవుడు తాను బయలుపరుచుకున్నాడు. ఆయన ఎటువంటి దేవుడైనా సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సమస్తం అధికారం కలిగిన దేవుడు. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన? యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు ఆయనే. 2 రకాలైన దారిద్ర్యాలు, ఐశ్వర్యాలు ఈ లోకంలో ఉంటాయి. ఈ లోకరీతిగా దారిద్ర్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. పరలోకంలో కూడా ఐశ్వర్యం ఉంటుంది. నువ్వు ఎక్కువగా ఆయన చిత్తానుసారంగా ఆయన కొరకు ఎక్కువగా ఈ లోకంలో శ్రమ పడితే నువ్వు పరలోకంలో ఎలా ఉంటావు? గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఉంటావు. ఏదో ఈ లోకంలో క్రీస్తు నమ్ముకున్నానులే అన్నట్టు ఉంటే నువ్వు అక్కడ ఎలా ఉంటావు? నీకు ఏ బహుమానం లేకుండా నువ్వు అక్కడ ఉంటావు. అంటాడు ఇక్కడ ఏముంటది? యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యం కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడు ఆయనే. ఆయన సర్వాధికారి. మన జీవితానికి ఆయన సమస్తమైనాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఏం చేయగలడు? కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమల సింహాసనం స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడును. ఏ యోగ్యత ఉందా మనకేమైనా యోగ్యత ఉందా? ఆయన కుమారుడని యేసుక్రీస్తులో మనకి ఎటువంటి ఐశ్వర్యాన్ని, ఎటువంటి ధన్యతను, ఎటువంటి స్థితిని మనకి ఇచ్చాడు? ఆయనతో పాటు కూర్చుండబెట్టుటకు మనకి అధికారము. మనలో ఏమైనా యోగ్యత ఉందా? మనలో ఏమైనా మంచి ఉందా? మనకి ఆ స్థితికి ఏమైనా యోగ్యులమా, మనము అర్హులమా? ఆయన కుమారుడని యేసుక్రీస్తుని బట్టి, ఆయన కుమారుడు యేసుక్రీస్తునందు నేను ఎక్కడ కూర్చోబెడుతున్నాడు? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనం స్వతంత్రించుకున్నటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఇంకా ఉంటుంది, లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయన. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 7-8 అంటున్నాడు, మనల్ని మంచి ప్రదేశానికి ఆయన ఏం చేస్తారట? తోడుకుని వెళ్తాడు. ఇదే చదువుకోండి, ఇదంతా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. 7 అంటే ఏంటి?
నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండల నుండి పారు ఊటలను అగాధ జలము గల దేశము. అది గోధుమలు, ఎవరు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలుకు వేయబోయే దేశము ఎంత శ్రేష్టమైనదో చెప్తున్నాడు. ఏదైతే దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం తన ప్రజల పట్ల ఏం చేశాడు? నెరవేర్చుకున్నాడు. అలాగే యేసుక్రీస్తులో మనకు కూడా పరలోకపు ఐశ్వర్యము, పరలోకపు భాగ్యము, అక్కడ మంచి స్థితి మనకు ఉంటుంది. జీవవృక్ష ఫలాలతో మనల్ని ఏం చేస్తాడైనా తృప్తిపరుస్తాడట. సూర్యుడు ఉన్నాడు, ఆయనే మనకి సూర్యుడిగా ఉంటాడు, ఆయనే వెలుగు, బంగారపు వీధులు. ఎంత శ్రేష్టమైన మన జ్ఞానానికి అందని ప్రదేశము. అందుకని అంటున్నాడు తన ప్రజలకు ఏమంటున్నాడు? అది గోధుమలు, ఎవరు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో నేను ఏం చేస్తాడు? ఆయన ప్రవేశపెడతాడు అన్న చక్కటి గ్రహింపు కలిగి ఉంది. దేవుని బట్టి తన మంచి గ్రహింపు కలిగి ఉంది. ఎందుకు ఆ గ్రహింపు కలిగింది? తన ప్రార్థన దేవుడు ఆలకించి తన జీవితంలో ఆయన ఏం చేశాడు? నిందను తొలగించి తన జీవితంలో గొప్ప మేలు చేశాడు. అందుకు ఈ మాటలన్నీ పలుకుతుంది. అలాగే ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనపై ఉన్న పాపము, శాపము, మరణము కొట్టివేయబడింది. మనపై నిందంతా తొలగింపబడింది. మనపై శిక్ష కొట్టివేయబడింది. మనం కూడా ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత సంతోషంగా ఆయన సన్నిధిలో మనము ఆరాధించాలి. ఈ మాటలన్నింటిని బట్టి మనం ఏం చేయాలి? ఆయనను ఆరాధించాలి. మనం ఆయనను ఆరాధిద్దాం. చావు గోతి నుండి లేవానెత్తి నాకు జీవామిచ్చిన జీవాదాత. చావు చీకట్లను లేవానెత్తి నాకు జీవామిచ్చిన జీవాదాత. వివరించు నీకు విశ్వాసంతయు భవ్యంబుగాయి భూమియందు ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని ఎన్నో శ్రేష్టమైన సత్యాలు అన్న ద్వారా దేవుడు తన ఆత్మతో మనతో మాట్లాడాడు. మనం కూడా అటువంటి అవగాహన కలిగి అటువంటి చక్కటి భావం దేవుడి పట్ల కలిగి ఉంది మనం ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. ఎందుకంటే మన నిందంతా ఏం చేశాడు? తీసివేశాడు. మనపై ఉన్న పాపాన్ని తొలగించాడు, మన శాపాన్ని కొట్టివేశాడు, మనపై ఉన్న మరణపు గురువును ఆయన ఏం చేశాడు? మనపైన పరిపూర్ణమైన అధికారం కలిగి ఉన్నాడు. ఆయన కృంగజేయటకును ఆయన లేవనెత్తటానికి కూడా ఆయన ఎటువంటి దేవుడు? అధికారం కలిగిన దేవుడు. నిన్ను జీవింప చేయడానికి, మరణానికి అప్పగించడానికి ఆయనకి ఎటువంటి? ఆయన అధికారం గల దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనపై పరిపూర్ణమైన అధికారం కలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని ఏం చేస్తున్నాయినా ఆయన కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తు, ఆయన సొత్తు కాబట్టి ఆయన ఇష్టం ఆయన ఏదైనా చేయగలడు. అందుని బట్టి నువ్వు ఏం చేయాలి? ఆయనకి ఏదో వందనాలు చెల్లించాలి. అంతా సండే స్కూల్ టీచర్స్ ప్రభువును స్తుతించండి. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి.